ప్రతి విద్యార్థికి మంచిగా చదువుకొని అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు పొంది ఓ మంచి డాక్టరో కలెక్టరో లేదా ఇంకొకటో కావాలన్న ఆశ అందరికీ ఉంటుంది. మరి కొంతమంది మాత్రమే ఎందుకు అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు, మరి కొందరు ఎందుకు సాధించలేకపోతున్నారు? చాలామంది రెగ్యులర్గా స్కూల్కి వెళ్తారు, అన్ని క్లాసెస్కి అటెండ్ అవుతారు. కొంతమంది ఎక్కువ మార్కులు వస్తాయి, మరి కొంతమందికి తక్కువ మార్కులు వస్తాయి. కొంతమంది గంటలు గంటలు చదవకపోయినా క్లాస్లో విన్నది అర్థం చేసుకొని ఎగ్జామ్స్లో మంచి ర్యాంకు సాధిస్తారు. మరికొందరు గంటలు గంటలు చదివినప్పటికీ ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి చదివిన దాంట్లో కొంచెమే గుర్తుండడం వల్ల తక్కువ మార్కులు పొందుతుంటారు. ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటారు కూడా. కొంతమంది స్టూడెంట్స్ ఎంతో జాగ్రత్తగా క్లాస్లో టీచర్ చెప్పేది విందామనుకుంటారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్లా ఉండి ఏవేవో ఆలోచనలు మైండ్లో తిరుగుతుంటాయి. క్లాస్ రూమ్లో చెప్పేది ఏం అర్థం కాదు, ఏం గుర్తుండదు. కొంతమంది ఎగ్జామ్స్ టైంలో మంచిగా చదవాలని ఉన్నా చదువులపైన కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతుంటారు. దానివల్ల అసలు చదవాలన్న ఇంట్రెస్ట్ రాదు. నాకు చదువు రాదు, నేను డల్ స్టూడెంట్ను అని అనుకుంటూ ప్రతిసారి నేను ఫెయిల్ అవుతా లేదా తక్కువ మార్కులు వస్తాయని బలంగా నమ్ముతారు. కానీ ప్రతి స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 100కు 100 మార్కులు వచ్చే మీ ఫ్రెండ్లో ఎంత శక్తి ఉందో మీలో కూడా అంతే శక్తి ఉంది. వాళ్ళు ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు. మరి మీరు కూడా మీలో స్లీపింగ్ మోడ్లో ఉన్న ఆ శక్తిని ఉపయోగించాలి అనుకుంటున్నారా? అయితే మీరు ప్రతిరోజు ధ్యానం చేస్తే మీలో కూడా మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీ బ్రెయిన్లో స్లీపింగ్ మోడ్లో ఉన్న న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. అప్పుడు మీలో ఐక్యూ పవర్ పెరుగుతుంది. మీరు క్లాస్ రూమ్లో చాలా ఎనర్జెటిక్గా, ఫ్రెష్గా, అటెంటివ్గా ఉంటారు. దానివల్ల క్లాస్ రూమ్లో టీచర్ చెప్తుంది చాలా కాన్సన్ట్రేషన్తో వినే శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు కొంచెం సమయం జిమ్ చేస్తే మజిల్ పవర్ ఎలా పెరుగుతుందో, ప్రతిరోజు మనం ధ్యానం చేయడం వల్ల మన మైండ్ పవర్ పెరుగుతుంది. మీ స్కూల్ నుండి మీ ఇంటికి నడుచుకుంటూ వెళ్తే 1 గంట సమయం పడితే, అదే కారులో వెళ్తే 5 నిమిషాల్లో మీరు ఇల్లు చేరుతారు. అదేవిధంగా ధ్యానం చేయడం వల్ల మనం అనుకున్న గోల్స్ అన్నింటినీ తొందరగా రీచ్ అవుతాం. మీరు మెడిటేషన్ చేయడం వల్ల గంటలు గంటలు చదివి బట్టి పట్టి రాయకుండా ఆ సబ్జెక్ట్ను అర్థం చేసుకొని తక్కువ సమయం చదివినప్పటికీ మంచి ర్యాంకులు పొందుతారు. అప్పుడప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కొన్ని గుర్తు రాకపోవచ్చు. ఎగ్జామ్స్ హాల్ నుండి బయటకు వచ్చాక అరే ఇంత ఈజీ ఆన్సర్ రాయలేకపోయాను అని సాడ్గా ఫీల్ అవ్వచ్చు. ధ్యానం చేస్తుంటే మీలో యాంగ్జైటీ, స్ట్రెస్ తగ్గి ఎగ్జామ్స్లో చదివిందంతా బాగా గుర్తుండి తెలిసిన అన్నింటికి స్పీడ్గా ఆన్సర్ చేయగలరు. ఎక్కువసేపు చదువుదాం అనుకుంటే చాలామందికి నిద్ర వస్తుంటుంది. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? మీరు చేసే ధ్యానం వల్ల తక్కువ సమయం పడుకున్నా మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. అప్పుడు చదువుకునే సమయంలో నిద్ర రాదు. యాపిల్ కంపెనీ చైర్మన్ అండ్ కో ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్ మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఒక గొప్ప సక్సెస్ఫుల్ లీడర్. ఆయనకు సక్సెస్ గల కారణం ఆయన చేసిన మెడిటేషనే. మైండ్ని ట్రైనింగ్ చేయడం ద్వారా అతని సక్సెస్కి కారణమైంది. స్టీవ్ జాబ్స్ ఇండియాకి వచ్చి ధ్యానం నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతో సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాడు. మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ కావాలి అంటే మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరో మీకు తెలిసిందే. నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు కొంచెం సమయం మెడిటేషన్ చేస్తాడు. అంత బిజీగా ఉండే ప్రైమ్ మినిస్టరే ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక గొప్ప సెలబ్రిటీ. అతను తన గోల్స్ని అచీవ్ చేయడానికి మెడిటేషన్ చాలా హెల్ప్ చేసిందని చెప్తుంటాడు. మీరు ధ్యానం చేస్తే మీ జీవితంలో అన్ని మిరాకిల్సే జరుగుతాయి. మెడిటేషన్ వల్ల ఎడ్యుకేషన్లో, స్పోర్ట్స్లో, కల్చరల్ యాక్టివిటీస్లో అన్నింట్లో మీరు మంచి స్కిల్స్తో పర్ఫామ్ చేస్తారు. ధ్యానం చేసే వాళ్ళు ఎక్కువ శాతం ఆల్ఫా స్టేట్లో ఉంటారు. దానివల్ల వాళ్ళు చాలా పాజిటివ్గా, హ్యాపీగా ఉంటారు. సైంటిస్టులు కొంతమందిని 8 వీక్స్ మెడిటేషన్ చేయించారు. తర్వాత వాళ్ళను టెస్ట్ చేశారు. ధ్యానం వల్ల వాళ్ళ బ్రెయిన్ షేప్లో చేంజ్ రావడం, మెమొరీ పవర్ పెరగడం, ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా అవ్వడం, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడం జరిగింది. ధ్యానం చేయడం వల్ల మన శరీరంలో సెల్యులర్ లెవెల్లో మార్పు వచ్చి ఎంతో ఆరోగ్యవంతంగా అవుతామని ఎక్స్పెరిమెంట్లో ప్రూవ్ అయింది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ధ్యానాన్ని మనం ఎలా చేయొచ్చో చూద్దాం. చాలా కంఫర్టబుల్గా కూర్చొని ఫింగర్స్లో ఫింగర్స్ పెట్టుకొని హ్యాండ్స్ 2 క్లాప్ చేసుకోవాలి. కళ్ళు 2 మూసుకోవాలి. న్యాచురల్గా జరుగుతున్న ఇన్హేల్, ఎక్సేల్, ఉచ్ఛ్వాస నిశ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. థాట్స్ వస్తే మళ్ళీ మన అవేర్నెస్ని బ్రెత్ పైకి షిఫ్ట్ చేయాలి. ఇలా ధ్యానంలో ఉన్నంతసేపు బ్రెత్ను గమనిస్తూనే ఉండాలి. ఇదే ధ్యానం చేసే విధానం.
మీరందరూ ధ్యానం చేసి లైఫ్లో మంచి సక్సెస్ పొందాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.